నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం సంతాన సమస్యకి రెమెడీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుని అక్కడ పంచమాధిపతి ఏ విధంగా ఉన్నారు అనేది ఇద్దరి జాతకంలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మనం చూసుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే మనకి శివుడికి ఆరాధన చేసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది. ఒక 11 సోమవారాలు మనం శివుడికి అభిషేకంగా పెరుగుని ఇచ్చినట్టయితే మనకి ఎంతైనా మంచి జరుగుతుంది. మనం ఏదైతే ఈ పరిహారం చేసుకుంటూ మనం సంతానానికై ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి రెండు కలిసి వచ్చి సంతానం కలగటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి స్వయంగా లేని పక్షంలో ఇప్పుడు ఉన్న కొత్త టెక్నాలజీల ప్రకారం ఐవీఎఫ్, ఐవీయూలు ఇలాంటి చేసుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకుంటే వారికి ఎంతైనా మంచి